తమ్ముడు ఎటు వేరే పొద్దు నుంచి కనిపిస్తలేరు. వాళ్ళు ఒక మంచి పని మీద పోయిండ్రు, శుభవార్త పట్టుకొని వస్తారు. వచ్చినాక నేను చెప్తా తీ. అవునానే అమ్మా. అదమ్మ నానత్తండే. నాన్న పోయిన పని ఏమైందయ్యా? పండా కాయా? నేను వేయడాక కాయ అయితే అదే పండే. అసలు ఎటు పోయినావు నాన్న? ఈ కాయ ఏంది, ఈ పండేంది నాకేం అర్థం అయితలేదు. ఏందమ్మా? పిచ్చిదానా, బావకు నీకు కవితకు తమ్మునికి పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఎట్లుందో అని బాపును అయ్యగారి దగ్గరికి పంపించిన. ఏమయ్యా ముహూర్తం మంచిగా ఉందట్నా? అయ్యగారు పూల పనులు 10 తారీఖున పెట్టుకోమన్నాడు. పెళ్లి మాత్రం 20 తారీఖున మంచి ముహూర్తం ఉన్నది అన్నాడు. పెళ్లికి ఒక నెల రోజులు టైం లేదు. ఇద్దరు పెళ్లి చేస్తే మన బరువు కూడా దిగిపోతుంది. మావయ్య, అత్తమ్మ, నాకు మా చెల్లెకి మీరు తప్ప ఎవరు లేరు. మా పెళ్లి పనులు మీరే దగ్గర నుండి చూసుకోవాలి. ఇది నాకు చెప్పాలా బావా? ఇది మన పెళ్లి, మనందరం కలిసి చేసుకుందాం. అమ్మా, నానా, ఒకసారి ఇట్లా రే. ఇగో అక్క లెటర్ పెట్టి ఎవరితోటో లేచిపోయింది. ఈ రోజు నుంచి ఇద్దరు కాదు, నేను ఒక్కనే కొడుకుని. అర్థమవుతుందా? అది చచ్చిపోయింది. అది మన దృష్టిలో చచ్చిపోయింది. అయ్యో, ఏందయ్యా ఎంత పని చేసింది? రోడ్డు మీద మన ఇజ్జత్ తీసిపోయింది. వానికి సమాధానం ఏం చెప్పుదాము అయ్యా? మనం మంచి సంబంధం చూడలేదా? దానికి మంచి సంబంధం చూసి మంచిగా పెళ్లి చేద్దాం అనుకుంటే ఇది మన పరువు తీసిపోయింది. ఎంత పని చేసినావే తల్లి? సిరి, సిరి, ఏమైందా? చాయ్ తీసుకొస్తలేవు ఇంకా? ఎంతసేపు నీకు చెప్పి? సిరి, ఏమైంది? అంతే డల్గా ఉంటాను. 2-3 రోజుల నుంచి చూస్తానా, ఏమన్నా నవ్విచ్చినా నవ్వుతలేవు. మనస్ఫూర్తిగా నవ్వే రోజు కోసం ఎదురు చూస్తున్నా అండి. ఎందుకే? మన ఇంటికాడ మంచిగా ఉంటలేవా? ఎట్లా మంచిగా ఉంటా చెప్పు? రాకెట్ల పున్నం దగ్గరకు వస్తుంది. నాకున్నది ఒక్కగానొక్క తమ్ముడు. ఇన్ని రోజులు మా ఊళ్ళు అత్తరు కావచ్చని ఎంతో ఆశతో ఎదురు చూసిన. ఇక వాళ్ళు రారని నాకు అర్థమైంది. ఏమయ్యా, ఒక్కసారి నా కోసం మనమే మా ఇంటికి పోదాం. మీ ఇంటికి వచ్చుడు నాకు ఇష్టం లేదు, కానీ నీకోసం అయితే పోదాం పోయా. మరి ఇప్పుడే పోదామా? పోదాం పోయా. భయపడకే, ఎట్లయితే అట్లా మనమైతే పోయేద్దాం పా.
అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? తమ్ముడు మంచిగా ఉన్నవారా? చేసిందే వెదవ పని ఇంకమ్మా అని వచ్చినవానే? ఛీ, నీకు పెట్టిన అన్నం కుక్కకు పెట్టినా గాని ఇంటికి కాపలా కాసునే. సిగ్గు లేకుండా ఎట్లా నా బుద్ధి అయిందా నీకు? ఇంటికి వస్తే మర్యాద లేకుండా నా సినిమా కొడతావా? ఏమండి, ఆమె ఎవరు అనుకున్నావు? మా అమ్మ, కిరీటమే లేని మహారాణి మా అమ్మ. కష్టాలనే నగలుగా ధరించుకున్నది మా అమ్మ. మా కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచుకుంది మా అమ్మ. మా అమ్మనేమనకండి. ఏంటే అక్క 8 నెలలు అవుతుంది నువ్వు పోయి, ఇప్పుడు వచ్చి అమ్మ గురించి ఏమో బాగా చెప్తాను. అదే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అమ్మ నాన్న గుర్తు రాలేదానే? 8 నెలలు అవుతుంది అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక, అది నీకు తెలుసానే? ఇప్పుడు వచ్చి అమ్మ గురించి చెప్తాను. నీలాంటి దానికి నేను తమ్ముడిగా పుట్టిన చూసిన దండమే అక్క. ఏ విషయమైనా నాన్న చెప్పకుండా చేసేదానివి కాదు. ఇప్పుడెందుకు ఇట్లా పెళ్లి చేసుకున్నావు? అయినా వీళ్ళతో నేందయ్యా మాట్లాడేది? వీళ్ళిద్దరిని మెడలు పట్టి నూకుర్రి. సిరి మెడలు పట్టి దొబ్బెత్తానంట. ఇప్పుడు కడతావా మీ తమ్మునికి రాకి? సిరి, నిన్నటి బాధలు పట్టుకొని కూర్చుంటే రేపటి ఆనందాన్ని పొందలేం మనం. పోదాంపా. అరే తమ్ముడు, ఒక్క మాట గుర్తుంచుకో. మన అమ్మ నాన్న నా కోసం 8 నెలల బయటకు వెళ్ళలేరురా. కానీ వాళ్ళు చూసిన సంబంధం నేను చేసుకుంటే జీవితాంతం నేను చీకటి గదిలో ఉండేదాన్నిరా. ఆ బాధ నువ్వెందుకు అర్థం చేసుకుంటలేవురా? బిడ్డెందుకో మన మీద బాగా బెంగటిల్లింది. చేసిన పని మంచిగుందని బెంగటిల్లింది అంటానవా? ఇక్కడ మనం ఎట్లున్నాం? అమ్మా చెప్తానా, నాకు తెలియకుండా దాంతో ఫోన్ లో మాట్లాడడం గాని కలవడం గాని జరిగింది అనుకో, చెప్తానా నేను బయటకు వెళ్ళిపోతా. ఇంట్లోందా? అర్థమైందా ఇద్దరికి? ఏందే దిగాల కూర్చున్నావు? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. బిడ్డని గుర్తుకొచ్చిందా? ఛీ, దాని ముచ్చర తీయకు. దాని ముచ్చర తీస్తే ఒంటి మీద జర్రులు వారినట్టు అవుతుంది. అది కాదయ్యా, మన బిడ్డకు వినోద్కు, మన కొడుకుకు కవితకు పెళ్లి చేద్దాం, కుండ మార్పిడి చేద్దాం అనుకున్నాం. అదేమో అంత తప్పు పని చేసిపోయింది. అయినా అది చేసిన దానికి వీళ్ళేం తప్పు చేసిండ్రయ్యా? కవితకును మన కొడుకుకు పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనము సంతోషంగా ఉంటాం కదా. సరే మరి వినోద్తో మాట్లాడదామా? మాట్లాడదాం. సరే నీ ఇష్టం. పోదాం, పోయి మనం మాట్లాడొద్దాం. ఏమంటావురా నువ్వు? సంతోషం అమ్మా. సరే, వినోద్ వాళ్ళ ఇంటికి పోదాము. పోదాం. అన్నా, అన్నా, ఎక్కడున్నావు అన్న? తొందరరా. ఏందో చెల్లి, ఎందుకో వెళ్తాను? అగో, ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు? సిగ్గు లేకుండా నా గడప దొక్కిరా? అసలు మీ ముఖాలను చూస్తానే చిచ్చి కంపర ముడుతాంది. కవిత, చూసి మాట్లాడు. వచ్చింది మా అమ్మ నాన్న. రేపటి రోజున పెండ్లి అయితే నీకు అత్త మామ. అర్థమైందా? మాటలు మంచిగా రాని, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. పెళ్ళ నా చెల్లనాడడానికి వచ్చిర్రా. కొంపైసి కళలు కూడా కనకుర్రి. మీరు దయచేసి ఇక్కడ చెల్లిపోండి. అదేంద్ర వినోద్, అట్లా మాట్లాడుతాను? అది తప్పు చేసిందని వీళ్ళేం పాపం చేసిండ్రా? కవితకు నువ్వు ప్రశాంత్కు పెళ్లి చేద్దామని ఇంతకు ముందుకే అనుకున్నాం కదా. అదేదో పెళ్లి చేస్తే వాళ్ళు మంచిగుంటారు, మనమందరం మంచిగుంటాం కదరా.
ఏందే అత్త ఏం మాట్లాడుతున్నావు? రాను రాను నీ వయసు పెరుగుతాందా తగ్గుతాందా? నీ బిడ్డను నాన్నకిచ్చి పెళ్లి చేస్తానన్నావు. ఇప్పుడు ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వేయింది. అదే ఇంటికి నేను నీ కొడుకుని పెళ్లి చేసుకొని రావాలా? నాన్న ఒప్పుకున్నా నేను నీ కొడుకుని పెళ్లి చేసుకొని నీ ఇంటికి రాను. ఇప్పుడు మాటలతోనే చెప్తానా, ఇంకోసారి చేతలతోటి చెప్తా. నడువి నుంచి. కవిత, కవిత, బావా, బావా. బావా, కవిత మంచిగా ఉన్నారా? మీ మంచి ఉన్నామా లేదని మా మంచి చెడ్డలు అడగడానికి నువ్వెవతివే? అదేందే గట్ల మాట్లాడుతున్నావు? సరే ఇవన్నీ కాదే, నేను చేసిన తప్పుకు నా తమ్ముడిని ఎందుకే శిక్షించుతున్నావు? నా తమ్ముడు బాధపడితే నేను చూడలేను. నీకు దండం పెడితేనే కవిత, మా తమ్ముడిని పెళ్లి చేసుకోయే. ఏంది? నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకొని పోతే నీ పుట్టింటి కాడ నీ వాళ్ళు బయటికి పంపించిరు. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చినవే? ఏంది? నేను నీ తమ్ముని పెళ్లి చేసుకోవాలా? నీ తమ్ముని బాధ అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని అడుగుతాను. మరి నువ్వు మా అన్నను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటే నాకు బాధగా ఉండదా? చిన్నప్పుడు నీ తమ్మునికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తా అని ఎట్లా పేరు పెట్టుకున్నారో నీకు మా అన్నకు కూడా అట్లనే పేరు పెట్టిరు. మా అన్నని మోసం చేసినప్పుడు నీకు నీ తమ్ముడు గుర్తు రాలేదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతాను. నేను చావనైనా సత్తా గాని నీ తమ్ముడిని పెళ్లి చేసుకొని ఆ ఇంటి గడప నేను దొక్క. నాకు నా అన్న సంతోషమే కావాలి. ఎందుకండి అట్లా మాట్లాడతారు? పేరుకి అది నన్ను పెళ్లి చేసుకున్నది, కానీ రోజు అక్కడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? ప్లీజ్ అండి, వాళ్ళ తమ్ముని పెళ్లి చేసుకోండి. చెల్లె, వీళ్ళని చూస్తారా నాకు మస్తు కోపం వస్తుంది. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి. వినబడతలేదా మా అన్న చెప్పింది? ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఉన్నారు? పోయి నుంచి. కవిత నువ్వు ఆగే. బావా, నాకు ఇష్టం లేకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉండుంటివా? నాకు నచ్చినోని నేను పెళ్లి చేసుకున్నా. నా తమ్ముడు కవిత ఎంతో ఇష్టపడుకున్నారు. నా మీద కోపంతో వాళ్ళిద్దరిని వేరు చేయకు బావా, నీకు దండం పెడతా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. ఏ అపో, ఎందుకే దొంగ దండాలు పెడతాను? నా ఇంటికి వచ్చి చెప్పిండు కదా మా అన్న పొమ్మని. నీ వల్ల నా అన్న బయట తలెత్తుకోకుండా ఇండే. ఏ ముఖం పెట్టుకొని ఇంకా నా ఇంటికి ఏడుతానవే? నీ ఏడుపు నా ఇంటికి దరిద్రం చుట్టుకుంటది. పోయి నుంచి. అన్నా, వీళ్ళ ముఖాలు ఎందుకు చూస్తున్నావన్నా? పా లోపలికి పోదాం. చిచ్చి, సిగ్గులేని జన్మ. ఏంది సిరి, ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను? నిన్ను చేసుకున్న కాడ నుంచి నాకు అసలు మనశ్శాంతే లేదు. ఏమండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గొప్ప కాదండి. ప్రేమించిన దాని కాళ్ళల్లో ఆనందం చూడాలంటే దాని తల్లిదండ్రులతో కలిపినప్పుడే నిజమైన ఆనందం కనిపిస్తుంది. ఇంకా 2 రోజులైతే రాఖీట్ల పండుగ. మా తమ్మునికి ఈ సంవత్సరం కూడా నేను రాఖీ కట్టలేను అనుకో, నేను బతికున్నా సచ్చినట్టే. మా వాళ్ళిగా నన్ను కలిసేందుకు రారు, నన్ను వాళ్ళతో కలవనివ్వరు. నేను ఎందుకు బతకాలి? అదా నీ బాధ? ఏంది బావా, నాతోటేమో మాట్లాడాలని వాళ్ళకు వీళ్ళకి చెప్పి నా ఇంటికి పంపిస్తాను. ఏంటిదో చెప్పు. కవిత, మా అక్క చేసిన తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నావే? మన ప్రేమను ఎందుకు చంపుతున్నావు? మనం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. మా అక్కని నేను రానేయని నేను చెప్తున్నాను కదా.
నువ్వు మీ అక్కని నీ ఇంటికి ఎట్లా రానియకుంటుంటావో నిన్ను పెళ్లి చేసుకుంటే మా అన్న కూడా మీ ఇంటికి రాడు. ఇగో నీకొక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు నాకెంత ఇష్టమో మా అన్న కూడా నాకు అంతే ఇష్టం. కాదు, నీకంటే మా అన్న 100 రెట్లు ఇష్టం. మా అన్నకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. కవిత, మనల్ని చిన్న చూపు చూసే వాళ్ళని చిన్న చూపే చూడాలి, కానీ మనం ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించాలి. ఈ చిన్న విషయం కూడా నీకు ఎందుకు అర్థం అవుతలేదు కవిత? చూడు బావా, ఇప్పటికే నేను మా అన్నకి చెప్పకుండా వచ్చి నీతో మాట్లాడుతున్నా. ఇంకోసారికి నువ్వు వాళ్ళకు వీళ్ళకు చెప్పి నువ్వు మాట్లాడాలని నాతో ట్రై చేసినా నేను మాట్లాడలేను. ఇది ఇక్కడికే మర్చిపో. నీకు నాకు ఇద్దరికి మంచిది. డాక్టర్ ఏమన్నాడో యాదుకున్నదా? ఏం ఆలోచిస్తావు? మాగయాదికున్నది, రోడ్డు మీద ఏమొడతానవు? పా. డాక్టర్ ఇప్పటికే 6000 మందులు రాసిండు. మందులు చక్కగా వేసుకోలేదనుకో నాన్న ఇంటి వెనక నీ సంగతి చెప్తా. అమ్మ మంచిగున్నవా అని. మంచుకున్నాం బిడ్డ. ఏమైంది నాన్న? అమ్మకు పనం మంచిగా లేదా? నాన్న మంచిగున్నవా అనగానే కరిగిపోయినావా? మన బిడ్డ చచ్చిపోయిందని మనం ఊరంతా చెప్పుకున్నాం. సప్పుడే కూకో. ఏందే ఊరంతా చెప్పినావు నువ్వు చచ్చిపోయినావని? నీకెవ్వరు చెప్పలేదా? అమ్మ అంత పెద్ద మాట ఎట్లానే కలుగుతున్నవే? చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే బిడ్డ తిను అని ఎంతో బుజ్జగిచ్చి గావరం కొద్దీ నాకు అద్దమ్మా అన్న కానీ అన్నం తినబెట్టేదాన్ని. నేను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా మీద ప్రేమ పోతుందా అమ్మ? నేను నిజంగానే చచ్చిపోతానా? అవి నువ్వు మీదికి కూడా అంటున్న మాటలమ్మా, నీ మనస్ఫూర్తిగా వచ్చిన మాటలు కాదు. నాన్న నిజం చెప్పు, అమ్మకు నా మీద ప్రేమ లేదా? ఎక్కువ మాట్లాడకు. ప్రేమ లేదు, ఏం లేదు. నీకు మంచి సంబంధం కుదిరించి పెళ్లి చేసి నిన్ను మంచి అత్తగారింటికాడికి దోలాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. కానీ నువ్వేం చేసినవే? నీకు ఇష్టమైనంతో లేచిపోయినావు. నువ్వెప్పుడైతే లేచిపోయినావో అప్పుడే ఆ ప్రేమ చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయింది. నీ ముఖం మాకు చూపించకు. వెళ్ళిపో పా. అమ్మా 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 అట్లా అనకమ్మా, నువ్వు అంటున్నమ్మా. అత్తమ్మ, మామయ్య, నన్ను క్షమించండి. నా చెల్లెను ప్రశాంత్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమైంది బావా? మొన్న నేను అమ్మ నాన్న వచ్చినప్పుడు అవమానించి పంపించారు. ఇప్పుడు ఏమైంది? అసలు ఏమైందంటే అన్నా, నేను సిరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాడ నుంచి మీ 2 కుటుంబాలు విడిపోయి ఎంతో బాధపడుతున్నారు. దయచేసి మీ చెల్లిని మా సిరి వాళ్ళ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేయండి. అక్కడ సిరి ప్రతిరోజు వాళ్ళ తమ్మునికి రాఖీ కడతానో లేదో అని మస్తు బాధపడుతుంది. తన బాధను చూడలేక నేను ఎంతో బాధపడుతున్నాను. దయచేసి వాళ్ళ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేయండి అన్న. ఏం మాట్లాడుతానవరా నువ్వు? చిన్నప్పటి నుంచి సిరి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి ఎన్నో ఆశలు లేపారు నాకు. నువ్వు ఆమె లేపకపోయినావు. నేను వాళ్ళిద్దరికి వెళ్తా పెళ్లి చేస్తా అనుకుంటున్నారా నువ్వు? నేను మధ్యలో వచ్చిన ఇక్కడ నుంచి శాశ్వతంగా ఇక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు సిరి కొన్ని రోజులు బాధపడ్డా వాళ్ళ అమ్మ నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మీరు మీ 2 కుటుంబాలు హ్యాపీగా ఉండండి అన్న. తమ్ముడు ఆగు. మా 2 కుటుంబాలు కలవడం కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయినే వద్దనుకున్నావు చూడు, నీకు మంచి మనసురా. నా చెల్లిని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ఎటుపోన అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండు, మీరిద్దరు కలిసే ఉండాలి. నిన్ను వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. అది జరిగింది.
సిరి అక్క బాబా నేను మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించాలి. అరే తమ్ముడు, క్షమించు అనే పెద్ద మాట ఎందుకు తీరా? అమ్మ నాన్న మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీరు నన్ను కూడా క్షమించండి. కోపం మీద ఎన్నో అంటాం బిడ్డ, నువ్వు లేకుంటే మాకు మనసులో పడుతుందా? ఎంతైనా కన్న బిడ్డవు, నిన్ను వదులుకుంటామా చెప్పు.